బీటెక్ చేశారా, ఎంబీఏ చేశారా, డిగ్రీ చేశారా, అయినా జాబ్ రాలేదా? ఇండియాలో లక్షల జాబ్స్ ఉన్నాయి, అలానే లక్షల గ్రాడ్యుయేట్స్ కూడా ఉన్నారు. అయినా ఈ జాబ్స్ ఎందుకు ఫిల్ అవ్వట్లేదు? ప్రాబ్లం జాబ్స్ లేకపోవడం వల్ల కాదు. చాలా మంది గ్రాడ్యుయేట్స్ కామన్ గా చేసే కొన్ని మిస్టేక్స్. ఈ వీడియోలో 10 మిస్టేక్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. మీరు ఈ మిస్టేక్స్ లో మీరు డైలీ ఎన్ని చేస్తున్నారో కమెంట్ లో చెప్పండి. కాలేజ్ కంప్లీట్ అయింది, డిగ్రీ కూడా కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు మీకు మీరే ఏదో ఒక కంపెనీ కాల్ చేస్తుందని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటారు. రియాలిటీ ఏంటంటే డిగ్రీ అనేది ఒక టికెట్ లాంటిది మాత్రమే, జాబ్ గ్యారంటీ కాదు. కంపెనీస్ డిగ్రీ కంటే స్కిల్స్ ని ఎక్కువగా చూస్తున్నాయి. సెకండ్ మిస్టేక్, ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్, వాట్సాప్ స్టేటస్ లు, రోజుకి 5 hours వాటి మీద మీ టైం అంతా స్పెండ్ చేస్తున్నారు. కానీ లింక్డ్ఇన్ ఓపెన్ చేయడానికి 5 minutes కూడా ఉండదు. ఈ హ్యాబిటే చాలా మంది గ్రాడ్యుయేట్స్ ని వెనక్కి లాగుతుంది. మీరు చెప్పండి, రోజుకి మీరు మొబైల్ ఎంత టైం యూజ్ చేస్తారో కమెంట్ లో చెప్పండి. థర్డ్ మిస్టేక్, ఇది చాలా మంది కామన్ గా చేసే మిస్టేక్. రిజ్యూమ్ ప్రిపేర్ చేయడానికి ఆన్లైన్ లో ఏదో ఒక టెంప్లెట్ డౌన్లోడ్ చేయడం, దాంట్లో నేమ్, అడ్రస్ ఇవి చేంజ్ చేసి డైరెక్ట్ గా జాబ్ కి అప్లై చేయడం. రిజల్ట్ ఏంటంటే రిజెక్ట్. ఎందుకంటే కంపెనీస్ కి డైలీ థౌసండ్స్ ఆఫ్ రెజ్యూమ్స్ వస్తూ ఉంటాయి. మీ రెజ్యూమ్ స్పెషల్ గా కనిపించాలంటే మీకు మీరు ఓన్ గా ప్రిపేర్ చేసుకోండి, యూనిక్ గా ఉండేలాగా. ఆ రెజ్యూమ్ చూడగానే నువ్వేంటో వాడికి తెలిసిపోవాలి. ఫోర్త్ మిస్టేక్, ఎలాగోలాగా ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యారు, ఇంటర్వ్యూలో వాట్ ప్రాజెక్ట్ యూ హ్యావ్ డన్. ఈ క్వశ్చన్ కి చాలా మంది కామన్ గా ఇచ్చే ఆన్సర్ కాలేజ్ ప్రాజెక్ట్. అవతల ఇంటర్వ్యూ చేసేవాడు కూడా తెలుసు ఆ కాలేజ్ ప్రాజెక్ట్ ని నువ్వు ఎక్కడో బయట కొనుక్కొచ్చావని. బట్ అయినా సరే నువ్వు అదే ఆన్సర్ ఇస్తావు. కంపెనీస్ కావాల్సింది ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉన్నవాడు, బయట కొనుక్కొచ్చేవాని కాదు. ఫిఫ్త్ మిస్టేక్, ఇంగ్లీష్ అంటే భయం. చాలా మందికి నాలెడ్జ్ ఉంటుంది, కానీ దాన్ని కమ్యూనికేట్ చేయాలంటే భయపడిపోతూ ఉంటారు. ఇంటర్వ్యూ అంటే భయం. ఇక్కడ పాయింట్ ఏంటంటే మీ ఇంగ్లీష్ పెర్ఫెక్ట్ గా ఉండాల్సిన అవసరం లేదు. మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో దాన్ని కాన్ఫిడెంట్ గా కమ్యూనికేట్ చేయగలిగితే చాలు. సిక్స్త్ మిస్టేక్, ఏఐని ఇగ్నోర్ చేయడం. 2026 లో కూడా ఏఐ అంటే తెలియకుండా జాబ్ సెర్చ్ చేయడం అంటే స్మార్ట్ ఫోన్ లేకుండా వాలా బుక్ చేయడం లాంటిది. చాట్ జీపీటీ, క్లౌడ్, జెమినై ఇవన్నీ యూజ్ చేయడం బాగా నేర్చుకోండి. సెవెంత్ మిస్టేక్, రిఫరల్ వాల్యూ తెలియకపోవడం. 100 అప్లికేషన్స్ కంటే ఒక రిఫరల్ చాలా పవర్ఫుల్. మీ నెట్వర్క్ ని పెంచుకోండి. ఎయిత్ మిస్టేక్, శాలరీ మీద మాత్రమే ఫోకస్ చేయడం. ఫ్రెషర్స్ జాబ్ రాగానే వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయాల్సింది శాలరీ మీద కాదు, లెర్నింగ్ మీద. కానీ చాలా మంది ఫస్ట్ డే నుండే ప్యాకేజ్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. నైన్త్ మిస్టేక్, కన్సిస్టెన్సీ లేకపోవడం. 3 days ప్రిపరేషన్, 1 week బ్రేక్, 2 days లెర్నింగ్, అగైన్ బ్రేక్. సక్సెస్ అనేది అలా రాదు, కన్సిస్టెన్సీ ఉండాలి. 10th మిస్టేక్, అవతల వల్ల బ్లేమ్ చేయడం. గవర్నమెంట్ వల్ల, కాలేజ్ వల్ల, ఏఏ వల్ల నాకు జాబ్ రాలేదని చెప్పేసి బ్లేమ్ చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళని వాళ్ళు సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోరు. నిజం చెప్పాలంటే 2026 లో ప్రాబ్లం అన్ఎంప్లాయ్మెంట్ కాదు, అన్ఎంప్లాయబిలిటీ. డిగ్రీ ఉన్నా కూడా స్కిల్స్ లేకపోతే జాబ్ రాదు. రియాలిటీ ఏంటో మీకు తెలియజేయడం కోసం మాత్రమే చెప్తున్నాను. ఈ 10 మిస్టేక్స్ లో 2-3 మిస్టేక్స్ ని చేంజ్ చేసుకున్న మీ కెరియర్ చాలా వరకు మారుతుంది. నేను ఇప్పుడు చెప్పిన 10 మిస్టేక్స్ లో మీరు కామన్ గా చేసే మిస్టేక్ ఏంటి మన కమెంట్ సెక్షన్ లో చెప్పండి. మీ ఫ్రెండ్స్, కజిన్స్, బ్రదర్స్ డిగ్రీస్ కంప్లీట్ చేసి జాబ్ కోసం సెర్చ్ చేస్తూ ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి.